ఓం దుర్గే స్మృతారథవేదిమసేటజంతో స్వస్తే స్మృతామతిమదేవ శుభాం దదాసి దార్ఢ్యదుఃఖభయ నివారణి గాత్వదన్య సర్వోపకారకరణాయ సాద్రచిత్త దార్ఢ్యదుఃఖౌఘతమో నిహంత్రిత్వత్పాదపద్మం మయి సన్నిధత్వ దీనార్తివిచ్ఛేదన హేతుభూతైః కృపాకటాక్షైరభిషించ మాం శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం. 2025-2026లో మధ్యలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం మన చాంద్రమానం ప్రకారంగా విశ్వావసునామ సంవత్సరం నడుస్తున్నది. ఈ విశ్వావసునామ సంవత్సరంలోని గ్రహస్థితి, గోచార గ్రహస్థితి ఏ ఫలితాలని ఇస్తున్నది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వ్యక్తిగతంగా అంటే నక్షత్రాలకి గోచార ఫలితాలు, ఏ నక్షత్రానికి ఏ రాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఈ సంవత్సరంలో ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ప్రారంభం చేద్దాం. ముందుగా మేషరాశి వారికి అంటే మేషరాశి వారికి 12 రాశుల్లోని మేషరాశి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు మనం మేషరాశి అంటే అశ్వని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఈ నక్షత్రాల వాళ్ళు మేషరాశిలోకి వస్తాయి. ఈ 9 పాదాలు. అందుచేత ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలోని ఏ విధంగా గోచార ఫలితం ఉంటుంది అంటే జాతకాన్ని బట్టి ఫలితం చెప్తే బాగుంటుంది కదా. గోచారం ఏమిటి, ఇది మళ్ళీ ప్రత్యేకంగా చూసుకోవాలా అనేటువంటి కొంతమందికి డౌట్ రావచ్చు. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, అంత ముఖ్యమైనటువంటిది కాదు అనిపించవచ్చు. కానీ జాతకంలో జరుగుతున్నటువంటి, జాతకం ప్రకారంగా నడుస్తున్నటువంటి జీవితంలోని ఈ గోచారాన్ని అనుసంధానం చేసి ప్రస్తుత కాలమానంలో ఏమిటి ఇబ్బందులు జరుగుతున్నాయి, ఏమిటి మంచి జరుగుతున్నది, ఏమిటి ప్రమాదం జరుగుతున్నది అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి గోచారం కూడా చాలా ముఖ్యమైనటువంటిదేనని జ్యోతిష్య శాస్త్రం చెప్తున్నది. కాబట్టే పంచాంగాల్లోని అనాది కాలం నుంచి కూడాను ఈ గోచార ఫలితాన్ని కూడా రాశివారీగా గోచార ఫలితాన్ని అందజేస్తున్నారు. కాబట్టి దాన్ని మనం ఇవాళ చెప్పుకుందాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితాలు, వివాహాది శుభ కార్యక్రమాలు నెరవేరుతాయి. తర్వాత ఇల్లు ఏదైనా అమ్మదలుచుకునేటువంటి వారు, స్థలాలు అమ్మదలుచుకునేటువంటి వారు, పొలాలు అమ్మదలుచుకునేటువంటి వారికి ఈ సంవత్సరం అమ్మకం జరిగే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తుల అమ్మకం కుదురుతుంది, గౌరవం పెరుగుతుంది, గొప్పవారు దేశ విదేశీయులతో పరిచయం కలుగుతాయి. అకస్మాత్తుగా ఆర్థిక లాభం, ఆశించకుండానే ఆదాయం కలుగుతుంది. ఆశించకుండానే ఆదాయం అంటే ఏదో ఫ్రీగా ఎవరో ఇచ్చేసేది కాదు. మనం ఒక పని చేస్తున్నామో, ఒక ఉద్యోగం చేస్తున్నామో, ఒక వ్యాపారం చేస్తున్నామో అంటే దాంట్లో 10 రూపాయలు వస్తాయి అనుకున్నాం. ఏమో ఆ సమయానికి 20 రూపాయలు రావచ్చు దాని మీద, అంతే తప్ప ఇంకోలాగా ఆశించకుండా వచ్చేస్తుందంటే ఎలాగ వచ్చేస్తుంది. అందుచేత ఆశించకుండా ధనలాభం వస్తుంది అంటున్నారు. అంచేత అదొకటి. తర్వాత లేదా మనకి ఎవరైనా మన బంధువులు గట్ట ఎవరైనా మీ తాత ముత్తాతలు ఎవరైనా ఆస్తులు గట్ట రాస్తే ఆశించకుండా ఫలితం రావచ్చు. ఏదైనా ఇస్తే, విలువైన వస్తువులు ఇస్తే ఆశించకుండానే ధనలాభం రావచ్చు. అది విషయం. అందుచేత ఆశించకుండానే ఆ ధనలాభం ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా విషయం ఏమిటి చెప్తున్నారు, గౌరవం పెరుగుతుంది, గొప్పవారు, దేశ విదేశీయులతో పరిచయం. ఇంకా కొంతమంది ఆ స్టేటస్లో ఉన్నవాళ్ళకి ఏమండి మీరు చెప్పారు నాకు రాలేదంటే మనకెవడ దేశ విదేశీయులు పరిచయం ఎవరు ఉంటే వాళ్ళకి వస్తారు తప్ప మనకి రారు కదా. అది విషయం ఇక్కడ చెప్పబడుతున్నారు. దేశ విదేశీయుల తాలూకా దేశ విదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంకా పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారస్తులు గట్టా ఉంటారు, పై దేశాల్లోని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇంకా నలుగురితో పరిచయం, ఇంకా వాళ్ళకి పేరు వస్తుంది. అంచేత అదొకటి చెప్పబడింది ఇక్కడ విశేషం. ఇంకా ఏమిటి విశేషం, భూమి కొనుగోలు అమ్మకమునందు లాభసాటిగానే ఉంటుంది. మీరు
ఇందాక చెప్పుకున్నటువంటి ప్రకారంగా ఇళ్ల స్థలాలు అవనండి, భూములు అవనండి, పొలాలు అవనండి అమ్మకానికి పెట్టేటప్పుడు ఈ సంవత్సరంలో మీకు ఆదాయం దానివల్ల సక్రమంగానే వస్తుంది, బాగుంటుంది అని చెప్పి, ఆర్థిక లాభం బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. ఇంకా వృత్తి విద్యల వారికి శ్రమకు తగినటువంటి ఫలితం సినీ, నాటక రంగం, నాట్యం, సంగీతం, వాద్యకారులు, కళాకారులకు అంతంత మాత్రంగానే ఆదాయం. ఇంకా విశేషం ఏంటంటే వృత్తి విద్యలు అంటే కమ్మరి, కుమ్మరి మొదలైనటువంటి విద్యలు ఏవైతే ఉంటాయో వాళ్ళు కష్టపడి చేసేటువంటి పూర్వం నుంచి చేసుకునేటువంటి చేనేత, బొమ్మలు చేయటం ఇలాంటివన్నీ ఏవో రకరకాలన్నీ ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ వృత్తి విద్యల వాళ్ళు. ఈ వృత్తి విద్యల వారందరికీ కూడా, అందరికీ అని కాదు, ఇక్కడ మేషరాశి వారు అయితేనే ఈ మేషరాశి వారికి వృత్తి విద్యలో ఉన్నటువంటి వారికి, నడుపుతున్నటువంటి వాళ్ళకి కొంచెం ఆదాయం తక్కువగానే ఉంటుంది, ఇబ్బందులు కూడా ఉంటాయి. అలాగే సినీ రంగం, నాటక రంగం, నాట్యం, సంగీతం, వాద్య కళాకారులకు అంతంత మాత్రంగానే ఆదాయం, అంటే పెద్దగా ఆదాయం అనుకోకుండా ఆదాయం వచ్చేస్తుంది అనుకోవటానికి లేదు అంటున్నారు ఇక్కడ. తర్వాత ఇంకా విశేషం చెప్తున్నారు, ఎక్కువగా ఆశించిన ఫలితం ఉండదు. చదువుకునేవారు మెడికల్ విద్య, సంస్కృత విద్య, సాహిత్యము, తర్వాత పిహెచ్డీలు, సైంటిస్టులకు మంచి తెలివితేటలు పెరిగి ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇందులో చెప్పబడింది ఏంటంటే ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వాళ్ళు, విద్యా సముపార్జనలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుంది, విద్య వృద్ధి అవుతుంది, తెలివితేటలు పెరుగుతాయి. దాన్ని బట్టి విద్యలోని చాకచక్యంగా చురుగ్గా పాస్ అవుతారని చెప్పి చెప్పబడుతున్నారు. తర్వాత గర్భిణులు తగు జాగ్రత్తలు పాటించాలి. శని గురులను పట్టి కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. మేషరాశి వారు గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తున్నారు. ఇంకా మేషరాశి వారికి బంధువర్గంలో వారికి అనారోగ్య పరంగా వీరికి చింత కలుగుతుంది. అనారోగ్యం చేత బంధువుల్లో ఎవరికైనా అనారోగ్యం వల్ల వీళ్ళకి కొంచెం చింత, అంటే అంత ఇంపార్టెంట్ అయినటువంటి దగ్గర బంధువులు అయితేనే కదా చాలా బాధపడతారు. అంటే ఇది ఒక విషయాన్ని సూచించారు ఈ జ్యోతిష్ శాస్త్రంలోని. ఈ మేషరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలోని స్నేహితులతోనూ అకాల విరోధం వస్తుంది, కలహం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి స్నేహితులు కూడా జాగ్రత్తగా మెలగాలి మేషరాశి వారు అంటున్నారు. తర్వాత జాగ్రత్తగా మంచి స్నేహితులతో స్నేహ సంబంధం నడిపించుకోవాలి. అప్పు చేయవలసినటువంటి పరిస్థితి వస్తే స్థిరాస్తులను అమ్మే ప్రయత్నాలు చేస్తారు. ఇందులో అది విషయం. మొట్టమొదట ఏమిటి, ఆస్తులు అమ్ముతారా, భూములు అమ్ముతారా, ఇళ్ళు అమ్ముతారా అని చెప్పాడు చూసారా. దానికి అర్థం ఏమిటంటే ఇప్పుడు ఏవైనా స్థిరాస్తులను అమ్మేటువంటి సూచన ఇప్పుడు వస్తుంది ఈ గ్రహస్థితి వల్ల. అందుచేత ఇవి చెప్పబడ్డాయి. అంటే స్థిరాస్తులు అమ్మే ప్రయత్నాలు, అంటే అప్పు చేయకుండా స్థిరాస్తులు ఏవో వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకొని వాళ్ళు బతుకుతారు అని చెప్పి ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం చెప్పబడుతున్నది ఈ విశ్వావసునామ సంవత్సరంలో. తర్వాత ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు, తర్వాత దూర ప్రాంతాలకు బదిలీలు, ఉద్యోగము కంపెనీల మార్పులకు అనుకూలంగా ఉంటుంది. ఎవరైనా కంపెనీలు మార్పు చేసుకోవాలి, ఈ ఉద్యోగంలోంచి ఇంకో కంపెనీలో ఉద్యోగం చేరాలి, మారాలి అనుకున్నటువంటి వాళ్ళకి కూడా ఇది అవకాశమైనటువంటి కాలమని, అనుకూలమైనటువంటి కాలమని. అలాగే కొంతమంది ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ప్రమోషన్లు ఉంటాయి, అవి కూడా జరుగుతాయి అంటున్నారు. బదిలీలు, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లను బట్టి దూర ప్రాంతాలకు వెళ్ళిపోతారు వాళ్ళు, అంటే వాళ్ళు అనుకున్న దానికన్నా కొంచెం దూరంగా వెళ్ళటం jరుగుతుంది అని చెప్తున్నారు. తర్వాత పెళ్లి కాని ఆడపిల్లలకు ప్రేమ వ్యవహారాలు ఫలించవు. ఈ సంవత్సరంలో ఆడపిల్లలు, పెళ్లి కానిటువంటి ఆడపిల్లలు ఈ లవ్, ప్రేమ అనేటువంటి వ్యవహారాలు మాత్రం ఫలించవు. మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏమైనా తేడా వస్తే ప్రమాదం అని చెప్పి చెప్పబడుతున్నది. మేషరాశి వారికి ఇంకా ఏం చెప్పబడింది ఇక్కడ విషయం చెప్పుకుందాం. ఇంకా పెళ్లి కాని ఆడపిల్లలకు ప్రేమ వ్యవహారాలు ఫలించవు. విద్యార్థులకు
జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కానీ విద్యార్థులకు మాత్రం జ్ఞాపక శక్తి, చదువు యందు శ్రద్ధ జాగ్రత్తగా పెడితే బాగుంటుంది. ఈ సంవత్సరం మీకు మంచి అనుకున్నటువంటి టార్గెట్ మార్కులు వస్తాయి, మీరు అనుకున్నటువంటి ఉత్తమమైనటువంటి మార్కులు వస్తాయి, జాగ్రత్త అని చెప్తున్నారు. ఇక్కడ విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బాగుంటుంది. కానీ మద్యపానం వంటి వాటికి మగపిల్లలు, ఈ కుర్రవాళ్ళకి సూచన, ఈ విద్యార్థులకి. కానీ మద్యపానం వంటి వాటికి దృష్టి కలుగుతుంది. నిగ్రహం లేకపోతే విద్య పాడవుతుంది. 2 విషయాలు చెప్పారు. ఈ మద్యపానం ఇలాంటివన్నీ కూడా కొన్ని మధ్యలోని అలవాటు అవుతుంటాయి పిల్లలకి. ఆ కాలేజీల్లోని, వ్యవహారాల్లోని, ఈ స్నేహాల్లోని, స్నేహితుల్లోని ఇదేం తప్పు కాదనో, ఇదేం ప్రమాదం చేయదనో, ఇదేం పెద్ద ఖర్చు కాదనో ఇప్పుడు అలాగే చెప్తారు. అక్కడి నుంచి ఇది ఖర్చు అయిపోతుంది, పిల్లలకి తిండి తెప్పలు లేనటువంటి పరిస్థితులు, ఒళ్ళు గుల్ల, ఆరోగ్యం పాడైపోతుంది, ఇల్లు ఇంట్లోనే పిల్లలకి సరైనటువంటి పోషణ చేయలేక వాళ్ళ చేతను కూడా చెడ్డవాడి అనిపించుకోవడం, తల్లిదండ్రుల చేత సమాజంలో విలువ ఉండదు. తాగుబోతుడికి ఒరే ఎంత మంచివాడైనా సరే ఒరే వీడు మందు కొడతాడరా, తాగుతాడరా అంటే ఆ గౌరవం పోయినట్టుగా. అది మాత్రం గొప్ప కాదు. అందుచేత ఇలాంటివి పిల్లలకి, కాలేజీ పిల్లలకి ఈ సంవత్సరంలో ఈ మేషరాశి వారికి, జనరల్గా కాలేజీ పిల్లలందరికీ ఇది ఒక సూచనే, కానీ కుర్రవాళ్ళకి. కానీ మేషరాశి వారికి ఇక్కడ మనం జ్యోతిష్య విషయం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మేషరాశి వారికి ఈ సంవత్సరంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి. 2025-26లోని ఇలాంటి అలవాట్లు అయ్యేటువంటి ప్రమాదం ఉంది సుమా, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు అన్నటువంటి విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. విద్యార్థులకు జ్ఞాపక శక్తి అంతా బాగుంటుందని చెప్తున్నారు. కానీ నిగ్రహం మాత్రం ఉండాలి. నిగ్రహం అంటే ఏమిటి? ఆ దుర్వ్యసనాలకు పోకుండా చదువు మీద దృష్టి పెట్టి ఉండాలి అని చెప్తున్నారు. అంచేత మేషరాశి వారికి సంవత్సరం ఖర్చు అధికంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఖర్చు అధికం కాబట్టి కిరాతులు అమ్ముతారని చెప్పారు మొదట. ఆ జ్యోతిష్ శాస్త్రం అంత జాగ్రత్తగా అది కనిపెడుతుంది. మన తాలూకా మన మీద ఏ విధంగా గ్రహస్థితి పడుతుంది అన్నటువంటిది కనిపెట్టి మనకు చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం అంటే. జ్యోతిష్ శాస్త్రం అంటే అవతల ఏం జరుగుతున్నదో, ముందు ఏం జరగబోతుందో ఒక టీవీ లాంటిది అనమాట. మనకి ముందు చెప్పేస్తుంటుంది, బాబు రేపు తుఫాను వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, మొన్న ఈ బంగాళాఖాతంలో పెట్టిందని వాళ్ళు ఎలా చెప్తుంటారు. ఈ జ్యోతిష్ శాస్త్రం కూడా అలాంటిదే. పైన గ్రహస్థితి ఏ విధంగా మార్పు చెందుతున్నది, ఆ గ్రహాలు ఏ విధంగా నడుస్తున్నాయి, ఆ గ్రహాల తాలూకా ప్రభావం ఈ రాసుల వాళ్ళ మీద, ఈ నక్షత్రాల మీద ఏ విధంగా ప్రభావం సంవత్సరం వరకు చూపెడుతుందో చెప్పగలిగేటువంటి కెపాసిటీ భారతీయ జ్యోతిష్ శాస్త్రానికే ఉంది. అంచేత మేషరాశి వారికి విపరీతమైనటువంటి ఖర్చు ఉంటుంది ఈ సంవత్సరం. చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఏలినాటి శని ప్రభావం, కంటి సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు. అంచేత జాగ్రత్తగా ఉండాలి. పరదేశ విదేశాల్లో గడపవలసినటువంటి కాలం. ఇంకా ఏలినాటి శనిలోని పరదేశవాసం అంటే భార్య బిడ్డలకి, కుటుంబానికి ఒక్కోసారి దూరంగా కూడా పెట్టేస్తాడు. ఆహారం టైంకి దొరకదు, అక్కడ దొరకదంటే తినడానికి అవకాశం ఉండదు. లేదా ఇంకా డీప్గా ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటే నలమహారాజు, దశరథ మహారాజు, మరి ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళే ఏలినాటి శని తాలూకా ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. మరి అలాంటిది వాళ్ళు తిండికి తినడానికి కూడా ఆ టైంకి దొరకలేదు. అంచేత అలాంటి కష్టాలు పడ్డారు. అంచేత ఏంటంటే ఏలినాటి శని తాలూకా ప్రభావం వల్ల చాలా ఈ మేషరాశి వారికి కొంత ఇబ్బందులు ఉంటాయని చెప్పి పరదేశవాసం, తన తాలూకా అన్నీ వదులుకొని ఎక్కడో దూరంగా ఉండడం అన్నట్టుగా పరిస్థితి కొంతవరకు వస్తుంది. విదేశాల్లో గడపవలసినట్టు కాలం వస్తుంది. తర్వాత ప్రధాన జీవితం లేక కుటుంబమునకు దూరముగా ఉండవలసి వస్తుంది. అదే ప్రవాస జీవితం. ప్రవాస జీవితం అంటే ఒక దగ్గర ఇంకో దగ్గరికి, విదేశాలు కావాలండి ఇంకో దగ్గరికి కానీ వెళ్ళిపోయి ఉండిపోవడం అన్నమాట. అలాంటి ఈ పరిస్థితి కూడా రావచ్చు. జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అంచేత అప్పుడప్పుడు ఆహారం ఆలస్యం అవుతుంటుంది, టైంకి తినకపోవడం, అనారోగ్యం, శరీరానికి వేడి, నిద్ర పట్టకపోవడం, కళ్ళు మంటలు, కాళ్ళు మంటలు, ఇవన్నీ కూడా నేత్ర సంబంధమైనటువంటి రోగాలు, ఇవన్నీ కూడా
ఏలినాటి శని ప్రభావం వల్ల ఉంటాయని చెప్పి చెప్తున్నారు. తర్వాత వ్యాపారస్తులకు బాగుంటుంది. ఏ రంగంలో ఉన్నవారికి ఆ రంగంలో పోటీ, శత్రువులు పెరుగుతారు, అధికారుల వల్ల ఒత్తిడి, మాట పడడం జరుగుతుంది. తర్వాత అంచేత కాంపిటీషన్ ఎగ్జామ్స్లో చదివేటువంటి విద్యార్థులకి చెప్తున్నారు. ఇక్కడ కాంపిటీషన్లో చేసేటువంటి విద్యార్థులకి పరీక్షలు రాసేటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. న్యాయపరమైనటువంటి కోర్టు వ్యవహారాలు ఎదురవుతాయి. కొంతమందికి అంటే ఇది స్టూడెంట్స్కి సంబంధించి కాదు, వేరే విషయం. ఇందాక మనం మీద చెప్పుకున్నటువంటి విధంగా వ్యాపారస్తులకు బాగుంటుంది. తర్వాత ఇంకేం చెప్తున్నారు, ఏ రంగంలో ఉన్నవారికి ఆ రంగంలో పోటీ, శత్రువులు. అంటే ఒక వ్యాపారస్తుడు అంటే అతని వ్యాపారంలో ఇంకోటి జనరల్గా ఏదో మొత్తంలోనే ఏదో పోటీ తగిలితే పర్వాలేదు, ప్రత్యేకంగా వాడు పని కట్టుకొని ఈ వ్యాపారాన్ని పాడు చేద్దాం అన్నట్టుగా అవతల వాడు పోటీ తగిలితే ఎలా ఉంటుంది, మనకు రాస్థితి లేకపోతే అలాంటిదే జరుగుతుంది. ఇక్కడ అది చెప్తున్నాడు, వ్యాపారంలో తనకు పోటీ, ప్రతిదానికి పోటీ ఎదురవుతుంటుంది, జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. మాట పడవలసి వస్తుంది. అలాగే న్యాయపరమైనటువంటి కోర్టు వ్యవహారాలకు కూడా ఎదురవుతాయి కొన్ని అని చెప్తున్నాడు. కాబట్టి జాగ్రత్త అంటున్నారు. సోదరి సహకారం, తల్లి అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు తాలూకా సహకారం ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత మాట సాయం ఫలిస్తుంది. మాట సాయం అంటే ఇతరులకు ఎవరికైనా సరే, బాబు ఇలా చేసుకోమ్మా అంటే వాళ్ళకి ఫలిస్తుంది, ఈయన సలహా ఇచ్చినటువంటిది. తర్వాత నీరసం, నిస్సత్వ, ఉత్సాహం తగ్గినటువంటి స్థితి అప్పుడప్పుడు ఎదురవుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. చెడు అలవాట్లు, స్నేహితులు తగులుతారు. ఇంకా ఏంటంటే శని తాలూకా ప్రభావంలోని కొన్ని రాహు సంబంధమైనటువంటి గ్రహస్థితుల్లోని మంచివాళ్ళు స్నేహానికి తగలరండి, చెడ్డవాళ్ళు తగులుతుంటారు స్నేహితులు గారు. వాళ్ళు మంచివాళ్ళుగానే మనకు చెప్తుంటారు. ఆ సమయంలో పని కూడా మనకు మంచిదిగానే కనిపిస్తుంది. ఒరే బాబు, ఈ పని మంచిది కాదురా, నేను చెయ్యనురా, నీ స్నేహం మంచిది కాదురా అని అనడానికి అవదు. గ్రహస్థితి బాగోలేకపోతే బాగుంది నువ్వు చెప్పింది అంటారు. అంతేది ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. మేషరాశి వారు శనిత్రోజు సుబ్రహ్మణ్య ఆరాధన, దత్తాత్రేయుని దక్షిణామూర్తిని హయగ్రీవుణ్ణి ఆరాధిస్తే చాలా మంచిది ఈ సంవత్సరం మేషరాశి వారు. అందుచేత చాలా జాగ్రత్తగా ఉండి అన్ని పనులు కూడా లెక్కగా తన తాలూకా దీంట్లో లెక్క మీద చేసుకొని దైవబలంతో ఉండి చక్కగా ఈ జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడినటువంటి సూచనలు పాటించి మీకు ఎప్పుడైనా ఏవైనా ఈ సమస్యలు, ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే మీకు అందుబాటులో ఉన్నటువంటి పురోహితులను కానీ జ్యోతిష్యులను కానీ అడిగి తెలుసుకొని ఆ సమస్యలకి తగినటువంటి పరిష్కారాలు, శాంతులు చేయించుకొని, దానాలు శాంతులు చేయించుకొని సుఖ సంతోషాలతోని, భోగభాగ్యాలతోని, అష్టైశ్వర్యాలతోని తొలదోగి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది ఈ సంవత్సరం 2025-26 మేషరాశి వారికి గోచార ఫలితం. ఓం